చేస్తే ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళకున్నటువంటి సమస్యలేంటి? ఎందుకు సంవత్సరం కూడా ఈ రేట్లు తగ్గిపోతున్నాయి? మరి ఎందుకు ప్రభుత్వాలు దీనిపైన ఎందుకు ప్రధానంగా అంటే శ్రద్ధ చూపించలేకపోతున్నాయి? మరి వాళ్ళ సమస్యలేంటి? దానికి సంబంధించి రైతులకి ఎన్నో రకాలుగా మేలు చేయాలని ఇండస్ట్రీస్ ఉంటుంది. బట్ వాళ్ళకున్నటువంటి లిమిట్స్ దాటి వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి. మరి చిత్తూరు జిల్లాలో ఒక ప్రముఖంగా ఉన్నటువంటి సిద్ధార్థ మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీకి సంబంధించి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఎండీ గారు ఉన్నారు. అది కాకుండానే ఈ కంపెనీస్ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్న కంపెనీస్ అన్నిటికీ కూడా ఆయన ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. రఘునాథ్ సార్ గారు. సార్ చెప్పండి సార్, ఎట్లా సార్ మనం చాలా నీట్గా చాలా అద్భుతంగా లోపలంతా తయారీ జరుగుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాము, సార్తో మాట్లాడించే ముందుగా మనం ఒకసారి ఇదంతా కూడా పల్పు ఇండస్ట్రీకి లోపల చూస్తే కానీ అంటే ఎవరికి తెలియదు. బట్ రైతులు కావచ్చు, లేదంటే ఎక్కువగా మ్యాంగో జ్యూస్ తాగేటి వాళ్ళందరూ కూడా చూస్తే ఇదంతా కూడా పల్పు తయారవుతుంది. దీని తర్వాత ఇంకొక భాగంలో జ్యూసులు తయారవుతాయి. అదంతా కూడా బయట ప్రాంతాల్లో తయారవుతూ ఉంటాయి. బట్ ఇదంతా కూడా ఒకసారి మనం చూడొచ్చు. చాలా అద్భుతంగా, చాలా నీట్గా, చాలా హైజీనిక్గా, చాలా అద్భుతంగా ఇదంతా కూడా తయారు చేస్తున్నారు. సో ఎన్నో కష్టాలు ఆయన కూడా సార్ కూడా రైతుగా ఉండి ఈయన కంపెనీలు పెట్టడం జరిగింది. సార్ ఏంటి గత ఏడాది కూడా మనం మాట్లాడుకున్నాం సమస్యలు, ఇబ్బందులు రైతులకు సంబంధించి. ఏం చెప్తారు? ఈసారి కూడా అలాంటివి రిపీటెడ్ అవుతున్నాయి. ఎట్లా? ఇయర్ కూడా క్రాప్ కొద్దిగా ఎక్కువే ఉందండి. యాక్చువల్గా 2 ఏళ్ళకి ఒకసారి క్రాప్ తక్కువ ఉండటం సహజం. బట్ అన్ఫార్చునేట్గా ఈ ఇయర్ కూడా క్రాప్ కంటిన్యూస్గా 2 ఇయర్స్ క్రాప్ ఎక్కువ ఉండడం వలన ఫ్రూట్కి డిమాండ్ తగ్గింది. సో ప్లస్ ఈ యుద్ధాల వలన కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండడం వలన కూడా కొంత డిమాండ్ తగ్గింది. బట్ మా సైడ్ నుంచి, ఇండస్ట్రీ సైడ్ నుంచి మేము ఫార్మర్కి చేయగలిగింది ప్రతి మ్యాంగోని కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆఖరి మ్యాంగో వరకు మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైస్కి, రేట్కి మాకు ఎటువంటి సంబంధం లేదండి. మీరు ఫార్మర్కి కానీ పబ్లిక్ కానీ తెలియజేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మామిడి ధరకు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు. మేము కేవలం జాబ్ వర్క్ చేస్తున్నాం. ఈ ఉన్న మ్యాంగోని ప్రాసెస్ చేసి 3వ వ్యక్తికి ఇస్తున్నాం. మాకు 1 కేజీ మామిడికాయకి 4 రూపాయల జాబ్ వర్క్ ఛార్జెస్ ఆ ఎక్స్పోర్టర్ పే చేస్తున్నాడు. ఈ 4 రూపాయల్లో డైరెక్ట్ ఎక్స్పెండిచర్ మాకు 2.5 నుంచి 2.25 వరకు వస్తుంది. మిగిలిన ₹1.25 ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే శాలరీస్ కానీ, బ్యాంక్ ఇంట్రెస్ట్లు కానీ, బ్యాంక్ లోన్ రీపేమెంట్స్ కానీ చేస్తాం. ఇందులో మిగిలేది మాకు చాలా తక్కువ. కానీ జనాల్లో, పబ్లిక్లో ఒక అపోహ ఉంది. ప్రైస్ తగ్గినప్పుడు ఇండస్ట్రీకి ఏదో బెనిఫిట్ వస్తుందని, మేము రైతుల్ని దోచుకుంటున్నామని, ఇటువంటి పెద్ద పెద్ద మాటలు అందరూ మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవం లేదు. మీరు కావస్తే డీప్గా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఇది తప్పు. సో ఇక్కడ బెనిఫిట్ అయ్యేది ప్రైస్ తగ్గినా ఎక్కినా ఎండ్ కస్టమర్, ఎండ్ కన్జ్యూమర్ అంటే తయారీదారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పల్పు బాటిలింగ్కి వెళ్తుంది, జ్యూస్ తయారీకి వెళ్తుంది. జ్యూస్ తయారీ సంస్థకి బెనిఫిట్ ఉంటుంది ప్రైస్ తగ్గినప్పుడు. ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంతేగాని మాకు ప్రైస్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ మా మీద వస్తున్న నింద చాలా అబద్ధం. ఏ ఒక్కరు దీని మీద మాట్లాడాలన్నా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు ఈ సంవత్సరం సంబంధించి మొత్తం అన్ని కంపెనీస్ ఎంత రేట్లు ఇప్పటి వరకు, అంటే 1 కిలోకి సంబంధించి కావచ్చు, లేదంటే టన్నుకి సంబంధించి ఎట్లా ఉన్నాయి సార్ రేట్లు? మొదట 7 రూపాయలతో స్టార్ట్ అయింది సీజను. కాకపోతే పక్క మార్కెట్స్ ఆ ప్రైస్ నిలబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణగిరి, దిండిగల్ అక్కడ ఉత్పత్తి ఎక్కువగా ఉంది. వాళ్ళు 6 రూపాయలతో స్టార్ట్ చేశారు. దిండిగల్ 5.5తో స్టార్ట్ అయింది. సో ఈ డిఫరెన్స్ ఉండటం వలన మా కస్టమర్స్, మా దగ్గర చేసేవాళ్ళు 6 రూపాయలు అయితేనే మేము కొనగలం, లేదంటే మేము చేయలేము అనడం వలన విధి లేని పరిస్థితుల్లో మేము కూడా 6 రూపాయలకు తగ్గించాల్సి వచ్చింది. కొన్ని రోజులు, వారం రోజుల వరకు 7 రూపాయలు మెయింటైన్ చేసాం. కానీ 2-3 రోజులుగా 6 రూపాయలు ఇస్తున్నాం. అది అంటే ఇంకా అంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి
ఇది ఇంకా పెరుగుతుందా, ఇలాంటి ఎట్లే ఉంటుందా, ఇంకా తగ్గచ్చు, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మార్కెట్లో? ఇప్పుడు ప్రైస్ మెయింటైన్ అవ్వాలంటే సప్లై స్టేబుల్గా ఉండాలండి. అంటే కోతలు లిమిటెడ్గా కొయ్యాలి. రైతు తొందరపడి ఏదో ప్రైస్ పడిపోతున్నానో మార్కెట్ క్రాష్ అయిపోతున్నానో ఆత్రపడి రైతు కొయ్యకుండా పక్వానికి వచ్చిన కాయలు మాత్రమే ఫ్యాక్టరీకి తీసుకొస్తే సప్లై స్టేబుల్గా ఉంటుంది. సప్లై స్టేబుల్గా ఉన్నప్పుడు మాకు కావాల్సిన రోజు 10,000 టన్నులు 10,000 టన్నులు కానీ అంతకన్నా తక్కువ వస్తే ఈ మార్కెట్ ఇలాగే నిలబడుతుంది. మాకు 10,000గా వస్తే రైతు ఆత్రపడి 20,000కి వస్తే ఆ 20,000 ఆ ఎక్సెస్ 10,000 మండీలకో ఇంకో చోటకో ర్యాంపులకి వెళ్ళిపోయి వాళ్ళు తగ్గించేస్తున్నారు మార్కెట్ని. సో వాళ్ళు తగ్గించినప్పుడు మేము విధిలేని పరిస్థితుల్లో ఆ ప్రైస్ కొనాల్సి వస్తాం. కాబట్టి రైతు సోదరులకు మేము కోరుకునేది మా మనవి, పక్వానికి వచ్చిన కాయని తొందరపడకుండా నెమ్మదిగా కొయ్యండి. అంటే ఒక ఫార్మర్గా నా అనుభవంలో ఇంకొక నెల రోజుల్లో ప్రైస్ కూడా మంచి ప్రైస్ రావచ్చు, డిమాండ్ రావచ్చు అని ఒక అజంప్షన్ ఉంది. మేబీ 7, 8, 9 లాస్ట్ టైం కూడా 7వ నెలలో 11-12 రూపాయల వరకు కూడా కొన్నాం డిమాండ్ వచ్చినప్పుడు. కొద్దిగా ఓపిక్గా కోసుకుంటే రైతు ఖచ్చితంగా ప్రైస్ వస్తుంది. ఓపిక్గా కొయ్యడం వలన బెనిఫిట్ ఉంది. అది మా మనవి. అంటే భయపడి అంటే ఇంకా రేట్ తగ్గి ఫ్యూచర్లో ప్రైస్ వస్తుందో రాదో ఇంకా తగ్గిపోతుందేమో అని చిన్న ఫార్మర్ అండి, అతనికి ఇయర్లీ వన్స్ ఇన్కమ్, అతను భయపడడంలో తప్పులేదు. కానీ మా సైడ్ నుంచి మేము అతనికి ఇచ్చే సజెషన్, మేము ఇచ్చే భరోసా ఓపిక్గా కొయ్యండి. లాస్ట్లో కొంటారో కొనరో అనే ఒక భయం కూడా ఉంది. ఖచ్చితంగా ఆఖరి మామిడికాయ వరకు కొంటామనే హామీ అయితే మేము ఇవ్వగలమండి. ఖచ్చితంగా వెనకటికి ప్రైస్ వస్తుందని ఒక అజంప్షన్ ఉంది. సార్ ఒకటి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, కొంతమంది రైతులు కాదు రైతు సంఘాలు అనుకోవచ్చు, లేకపోతే కొంతమంది అంటే కంపెనీస్ ఇంత కష్టపడి మీరు మీలాంటి వాళ్ళందరూ చాలామంది రైతు కుటుంబం నుంచి వచ్చి రకంగా కంపెనీస్ పెట్టి చేస్తున్నారు సార్ రైతుల కోసం. బట్ వచ్చేటప్పుడు ప్రతి సీజన్ అప్పుడు కూడా కంపెనీస్ మీద వచ్చి ముద్ర వేసేది అంటే అందరూ కంపెనీలని సిండికేట్ అయిపోతున్నారు కాబట్టి ఈ రేట్లు ఈ విధంగా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళ పాలకులు అధికారులు తొత్తులు రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి ఒక సంస్థ ఎండీగా మీరు ఎట్లా దీన్ని చూడాలి? దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదండి. యాక్చువల్గా కొందరు రైతు సంఘాలు వాళ్ళకి అసలు ఏ గుర్తింపు లేదు, వాళ్ళే అధ్యక్షులుగా సెక్రటరీలుగా ప్రకటించుకొని ఒక 3-4 సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ప్రతిసారి సీజన్ ముందర ఏదో ఒక రభస చేయడం, ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, లేదు ఫ్యాక్టరీల మీద పడి గొడవ చేయడం, ఇవన్నీ సర్వసాధారణం, ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళకి మైలేజ్ రావటం, మీడియా సోదరులు వాళ్ళని కవర్ చేసి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడం వలన ఇండైరెక్ట్గా ఇండస్ట్రీకి లాస్ అండి. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఈ అసత్య ప్రచారం వలన ప్రభుత్వ యంత్రాంగం మీద ఎక్కువ ఒత్తిడి వస్తుంది, బాగా ఎక్కువ తట్టుకోలేని ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి ఇండస్ట్రీ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వాళ్ళ చేతుల్లో ఏముంది? ఓవర్ నైట్ ఏం చేయలేము. దీన్ని వీటికన్నిటికీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం ఆలోచించాలి. సీజన్ ముందర వచ్చి ఏదో చేసి ఏదో అద్భుతాలు చేయాలంటే అది కుదరదు. సో ఈ ఒత్తిడి మా మీద ట్రాన్స్ఫర్ అవ్వడం వలన మేము సరిగ్గా ప్రొడక్షన్ చేయలేకపోతున్నాం. మేము ప్రొడక్షన్స్ తగ్గిపోయినప్పుడు అది ఇండైరెక్ట్గా ఫార్మర్కి లాస్ అవుతుంది. మేము లాస్ట్ ఇయర్ ఈ ఒత్తిళ్ళ వల్ల 10 రోజులు ఆలస్యంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం. 10 రోజుల్లో 10 × 10,000 టన్నులు 1,00,000 టన్నులు అదనంగా మేము కన్జ్యూమ్ చేసుంటాం, చేయలేకపోయాం. ఆ 10,000 టన్నులు రైతులు పొలాల్లో పోగొట్టుకున్నారు, నేల రాలిపోయినాయి. 10,000 × 5 రూపాయలు వేసుకున్నా కూడా 1,00,000 టన్నులు 50 కోట్ల రూపాయల పంట నేలపాలైంది. దీనికి ఎవరు కారణం? దీనికి కారణం ఈ సో కాల్డ్ రైతు నాయకులు. వీళ్ళు రైతులను ఉద్ధరించేది పోయి నాశనం చేస్తున్నారు వీళ్ళు. దయచేసి మేము రైతు సోదరులను కోరుకునేది ఒకటి, ఇటువంటి అసత్య ప్రచారాలను దయచేసి నమ్మద్దండి. వాస్తవాలు మీకు తెలుసు, వాస్తవాలు గ్రహించి వీళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి. దయచేసి మీడియా సోదరులను కూడా మేము కోరుకునేది, వీళ్ళని ఎంటర్టైన్ చేయొద్దండి. వీళ్ళు నిస్వార్థంగా చేయట్లేదండి. దీంట్లో కొందరు మీరు నమ్మరు, రైతులే కాదండి, పచ్చకండు వాళ్ళ ముసుగులో
అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారండి. దయచేసి అర్థం చేసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. తెలుసుకుంటే అందరికీ మంచిది, రైతుకు మంచిది, మా ఇండస్ట్రీకి మంచిది, ప్రభుత్వ యంత్రాంగానికి మంచిది. సార్ మీ ఇప్పుడు కంపెనీకి సంబంధించి అన్నిటికీ కూడా మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈసారి ధరలకు సంబంధించి కావచ్చు లేదా నిర్వహణ ఇవన్నీ కూడా ఎట్లా ప్లానింగ్ చేసుకున్నారు సార్? అంటే మీకు డిస్కషన్ ఉంటుంది కదా, ఇంతే రేటు మనం కొనసాగించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించకూడదు, తద్వారా రైతులు నష్టపోతారు, ఇలాంటివన్నీ కూడా ఏమైనా డిస్కస్ చేసుకుంటారు కదా. మిగిలిన వాళ్ళ ఒపీనియన్, అందరి ఒపీనియన్ ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం? ఇప్పుడు ధర తగ్గించాలనే ఉద్దేశం ఏం లేదండి. ఎందుకంటే ధర తగ్గితే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, మాకు చాలా నష్టాలు ఉంటాయి. ధర వల్ల తక్కువ వల్ల టర్నోవర్స్ డ్రాప్ అయిపోతాయి. టర్నోవర్స్ డ్రాప్ అయితే మాకు అదర్ ఫినాన్షియల్ ఇష్యూస్ వస్తాయి. బ్యాంక్ సపోర్ట్ అంతా తగ్గిపోతుంది. ధర అనేది మాకు అవసరం అండి, మీరు నమ్మినా నమ్మకపోయినా. రైతు బాగుండాలి. ఇప్పుడు రైతు ప్రతిసారి 5 రూపాయలకి వస్తే కొన్ని రోజులకి విరక్తితో అతను పంటే తీసేస్తాడు, చెట్లను తీసేస్తాడు. ఆ చెట్టు తీసేస్తే మా ఇండస్ట్రీ ఏమవుతుంది? ఆ మామిడి చెట్టు నీడన మేము బతుకుతున్నామండి, వాస్తవం చెప్తున్నాం. ఆ రైతే లేదంటే, ఆ మామిడి చెట్టే లేదంటే మేము లేదు. కాబట్టి మేము ఎప్పుడు రైతును మోసం చేసి రైతుని దగా చేయాల్సిన అవసరం లేదు. అతను బాగుంటేనే మేము బాగుంటాం, అందరూ బాగుండాలి. ఇండస్ట్రీ ఒక కన్ను అయితే రైతు ఒక కన్ను, ఇద్దరు బాగుండాలి, ఇద్దరు హెల్తీగా ఉండాలి అని మేము కోరుకుంటాం. మాకు ఎటువంటి ఎక్కడ ఏ కోసాన అతన్ని మోసం చేసి మేమేదో చేసేయాలనే ఉద్దేశం మాకు లేదు. సార్ ఎట్లా చెప్పండి సార్, ఫైనల్గా రైతులకి చివరి కాయ వరకు కూడా ఎట్లా కొనుగోలు చేస్తారు, ఒక ధైర్యం చెప్పండి. మేము చివరి కాయ వరకు కొంటామండి, ఆఖరి కాయ వరకు. రైతుకు మరోసారి చెప్పేది ఏంటంటే, ఓపిక్గా పక్వానికి వచ్చిన కాయ కోసుకోండి. ఖచ్చితంగా 15 రోజుల్లో స్లోగా మార్కెట్ అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. జూలైలో మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. లక్కీగా ఈసారి 2 అదునులుగా వచ్చింది క్రాప్. ముందు అదును తీసేయండి, 2వ అదునులో ప్రైస్ చూస్తారు. నేను ఒక ఫార్మర్, నేను ఫీల్డ్లో తిరుగుతున్న రోజు నేను మీకు భరోసా ఇస్తున్నా, 7వ నెలలో ఖచ్చితంగా మంచి ప్రైస్ వస్తుంది. ఇక్కడ మీరు పోగొట్టుకున్న 2 రూపాయలు 3 రూపాయలు ఖచ్చితంగా మీరు జూలైలో సంపాదించుకుంటారు. ధైర్యంగా ఉండండి, ఏ ఇబ్బంది లేదు. మామిడికాయలు మేము ముందుగా ఆపేది ఏం లేదు, ప్రతి మామిడికాయ కొంటాం. సార్ పల్పు ఎగుమతులు ఆగిపోయింది, తద్వారా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇండస్ట్రీస్లో అనేది ఉంది సార్, అది నిజమా? ఎంతవరకు కరెక్ట్ ఏంటి? యుద్ధం వల్ల ఇప్పుడు ఈరోజు కాదండి, ఇప్పుడు 3 ఏళ్ళుగా యుద్ధం జరుగుతుంది. ఫస్ట్ రష్యా ఉక్రెయిన్ వార్, దాంట్లో కొంతవరకు దెబ్బతిన్నాం. తర్వాత ఈ పాలస్తీనా వార్లో అక్కడ దెబ్బతిన్నాం. దాని తర్వాత ఈ వార్. యుద్ధాలు అనేది మాకు సర్వసాధారణం అయిపోయింది. కాకపోతే ఒకటేంటంటే ఇప్పుడున్న వార్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంది, పూర్తిగా గల్ఫ్ మీద ఎఫెక్ట్ ఉంది ఆ వార్ వల్ల. సో ఇక్కడ ఈ పల్ప్ ఎక్కువ శాతం కన్జ్యూమ్ అయ్యేది గల్ఫ్లోనే. సో డెఫినెట్గా ఉంది, బట్ అక్కడికి మా వల్ల అయినంత మేము ఆర్డర్స్ తెచ్చుకుంటున్నాం. మేము చెప్తున్నాం కదా, ఎక్కడ అపోహ ఉంది ఆర్డర్స్ తగ్గిపోతాయని, లేదు. మేము అందరూ మ్యాక్సిమం కెపాసిటీతో రన్ చేస్తున్నాం. అంతవరకు అది మా చేతుల్లో ఉన్న పని. మేము ప్రతి మామిడికాయ ఎలా కన్జ్యూమ్ చేయాలనేది ఆలోచిస్తున్నాం. సో రైతు మామిడికాయ అయితే వేస్ట్, కానీ ప్రైస్ మా చేతుల్లో లేదు, అది డిమాండ్ సప్లై. సో రైతు కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రైస్ కూడా వస్తుందండి. 7వ నెలలో ఖచ్చితంగా ప్రైస్ వస్తుంది. ఓపికగా ఉండాలి, అది రైతు చేతుల్లోనే ఉంది. మీ ముఖ్యంగా మీరు రైతుకు తెలియజేయాలి. సో మొత్తం మీద అంటే చివరి కాయ వరకు కూడా కొనుగోలు చేస్తాం. అంటే గల్ఫ్ దేశాల్లో యుద్ధాల వల్ల కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఇండస్ట్రీస్కి దీనివల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మేము రైతు బిడ్డలు, రైతులకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామంటూ కూడా కంపెనీకి సంబంధించిన ఎండీ గారు కావచ్చు, అదేవిధంగానే చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీస్కి సంబంధించి ప్రెసిడెంట్ గారు తను రఘు సారు, సో వీళ్ళు ఆ విషయాన్ని చాలా క్లారిటీతో ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, చిత్తూరు జిల్లా నుంచి.